నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వెల్లడి. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతిని నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు. అన్న సంతర్పణ. విషాదం నింపిన క్రిస్మస్ స్టార్ ఏర్పాటు. విద్యుత్ షాక్తో 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రతి నెల ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. టంగుటూరు మండలం శివపురం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. శివపురం గ్రామంలో 69 మంది లబ్ధిదారులకు 2.86 లక్షల రూపాయలు ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది పేదలకు ప్రతి నెల 2,772 కోట్ల రూపాయలు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. 2,000 పెన్షన్లు 3,000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలు 90% మేర అమలు చేయడంతో పాటు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి భూగర్భ జలాలు పెరిగేలా శివపురం గ్రామంలో కూడా మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. శివపురం, మల్లవరప్పాడు గ్రామాలకు తాగునీటి అవసరాలకు 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. గ్రామ సర్పంచ్, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ దేవసేన కుమారి, సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాని మీద కొత్తది కట్టుకుంటావా? చెప్పేది క్లియర్ గా చెప్పు. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మామూలుగా పిల్లర్లు ఉన్నాయి, అది స్టాండర్డ్ గానే ఉంది. రేకులు ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను 1వ తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. 200 రూపాయలు 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు 2,000, 3,000 చేస్తామని 5 ఏళ్ళు కష్టపడ్డారు. అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా 20,000 అని చెప్పాము. ఇప్పటికీ 14,000 కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి, డ్రైవర్కి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీదుగా కదులుతుందన్నారు. తుఫాను చెన్నైకి 50 కిలోమీటర్లు, పాండిచేరికి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల రాబోయే 3 రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. విద్యుత్ శాఖపై తుఫాన్ ప్రభావాన్ని నివారించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తుఫాను ప్రభావం గల బాపట్ల నుండి చిత్తూరు వరకు అన్ని జిల్లాల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఉంచేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, గంజాయి అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ప్రభావం అని తెలిసిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్బీడీసీఎల్ మన తిరుపతి నుంచి సిబిడిఎస్ఎల్ ఈ చుట్టూ ఈ బాపట్ల దగ్గర నుంచి తిరుపతి దాకా
తీర ప్రాంతం అంతా కూడా నెల్లూరు ఇటు పక్క అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అందరిని ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందుబాటులో పెట్టించేసాము. మెన్ అంతా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ఏ నిమిషంలో ఇబ్బంది జరిగినా ఎమ్మటే ఆదుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. డిపార్ట్మెంట్ అందరూ కూడా గంజాయి ఎక్కడున్నా సరే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఒక టీముని పెట్టేసి ఆ టీం ద్వారా అణిచివేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఏ మాత్రం కూడా ప్రజల్లోకి గంజాయి నుంచి దూరం చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. గత ప్రభుత్వం లాగా గంజాయిని ప్రోత్సహించి చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు చేయదు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చిత్తశుద్ధిగా ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఎక్కడైనా ఆ వాసన వచ్చినా ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తాం. దాతృత్వం, సంక్షేమం, అభివృద్ధితో స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి ప్రకాశం జిల్లాకు విశేష సేవలు అందించారని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలాశ్రీ బాలవీర ఆంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. పార్లమెంటు మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. సుబ్బరామరెడ్డి, పార్వతమ్మ, ఏఆర్ పోలీసు రత్నం చిత్రపటాలకు పూలమాలలు వేసి హారతులు ఇచ్చారు. అతిథులకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కుమారులు రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డి స్వాగతం పలికారు. వర్ధంతి సభకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షత వహించారు. మాగుంట కుటుంబంతో దామచర్ల కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని, మరణించి 30 సంవత్సరాలు అయినా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు ఆకాంక్షించారు. మాగుంట కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువేనని వడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. కందుకూరు ప్రాంతంలో తాగునీటి ఇబ్బందిని తీర్చిన మహోన్నత వ్యక్తి సుబ్బరామరెడ్డి అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న మాగుంట కుటుంబాన్ని ప్రజలందరూ ఆదరించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కోరారు. గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, పర్చూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఏలూరి సాంబశివరావు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్, దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, తాతా ప్రసాద్, ఘనశ్యామ్, రంగసాయి, బెల్లం సత్యం, ఆత్మకూరి బ్రహ్మయ్య, విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శరత్ కృష్ణారెడ్డి, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం అన్న సంతర్పణ జరిగింది. నమస్కారాలు. ఈరోజు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో ఇప్పుడు ముఖ్యంగా ఆయన పదవులున్నప్పుడు పౌరున్నప్పుడు కార్యక్రమాలు చేయడం వేరు. గత 35 సంవత్సరాలు విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు కొండేపులో కూడా డిగ్రీ కాలేజ్ మాగుంట సుబ్బరామరెడ్డి జరుగుతుందంటే కరెంట్ బోర్డు ద్వారా ఆ ప్రాంత ప్రజలకి విద్యను అందించే విధంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మరణించి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి నివాళులర్పించాల్సి చూస్తుంటే ఈ మధ్య కాలంలోనే వారు
మనకు దూరం అయ్యారనే విధంగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వారి ఆశయాలని కొనసాగిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ రోజు నీటి సమస్య ఉన్న ప్రాంతంలో ట్యాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా చేసి ఈ మొత్తం ప్రకాశం జిల్లాలోనే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడాను మంచినీటి సరఫరా చేయటం, దాంతోపాటు విద్యా వ్యవస్థలు ఇంటర్మీడియట్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసి విద్య అవసరమైనటువంటి ప్రాంతాలకి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు కొండేపులో కూడా డిగ్రీ కాలేజ్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి పేరు మీద జరుగుతుందంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నందుకు సుబ్రహ్మణ్యరెడ్డి గారు మన నుంచి దూరం అయిపోయి ఇవాళకు కూడా ఆయన మన అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఆ రోజు ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మరవలేదన్నమాట. ఆ రోజుల్లోనే మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు ఇవ్వటం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీలు కట్టడం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగిందనమాట. ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలు పెడితే ఈయనిచ్చిన ఆతిథ్యానికి దేశం మొత్తం కూడా మారుమోగిపోయింది. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి అంటే ఎవరనేది ఆ రోజు మారుమోగిపోయింది. ఎక్కడ నుంచి అంటే ఒంగోలు నుంచి ఎంపీ అంటే ఆ రోజు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు దేశం మొత్తం కూడా ఆయన తెలుసుకునే విధంగా జరిగిందనమాట. అదేవిధంగా ఆయనతో పాటు ఆ రోజు 95లో జరిగిన నక్సలైట్ల కాల్పుల్లో గన్మ్యాన్ చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా పార్వతమ్మ గారు మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసాము. వీళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయాలకు సేవ చేస్తా. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా మన శ్రీనివాసరెడ్డి గారు పేదలకి అందరికి కూడా భోజనాలు పెట్టడం ఒక మంచి కార్యక్రమం. ఆయన ఆ రోజుల్లో చేసిన సేవలను గుర్తుపెట్టుకోవడం, అలాంటి కార్యక్రమాలు ఆయన అభిమానులతోటి అందరితోటి కూడా చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే 30 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయితేనే మనం పట్టించుకోరు. సరే ఒక 2 సంవత్సరాలు పెట్టాం కదా తర్వాత ఏముందిలే అని అనుకునే రోజుల్లో కూడా 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే పద్ధతి చేసుకుంటూ అందరినీ నాయకులను పిలుస్తూ కొన్ని వేల మందికి భోజనాలు పెడుతూ ఆయన్ని ఈరోజు చేయటం మన శ్రీనివాసరెడ్డికే తగ్గుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లా కాబట్టే శ్రీనివాసరెడ్డి గారు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు పెట్టుకొని అందరిని కూడా రావటం చాలా సంతోషం. మాగుంట సుబ్బరామరెడ్డి గారు, మేము చిన్న వయసులో 30 ఏళ్ళు అంటే నాకు అనుభవం లేకపోయినా మా కుటుంబంతో బాగా సంబంధాలు ఉన్నాయి. మా తాతయ్య గారితో వాళ్ళకు ఉండే సంబంధాలు అప్పుడు ఉండే. ఆయన పార్లమెంటు సభ్యులుగా కూడా అనేక కార్యక్రమాలు కూడా ఈ జిల్లాలో చేశారు. కాలేజెస్ కానీ, అదేవిధంగా మంచినీళ్ళు, ఉచిత మంచినీళ్ళు ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన టైంలో ఆయన చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉచిత మంచినీటి పథకం మా మున్సిపాలిటీ ప్రజలు, ఆ రోజు మేము పార్లమెంట్లో ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్లో మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా ఆయన సేవలు మేము ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు కందుకూరు ప్రజలు. అలాగే మా మెట్ట ప్రాంతమైన ఏరియాకి ఆ రోజు పెరల్ డిస్టిలరీస్ తీసుకొచ్చి మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి మంచి కుటుంబానికి ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని, అటువంటి మహానుభావుడికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే ఆ తర్వాత వచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా వాళ్ళ ఇక్కడ ప్రకాశం జిల్లా అంటే మాగుంట గారి కుటుంబం అనే విధంగా ప్రజలు మొన్నబొంతు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబానికి మనం ఎప్పుడు జిల్లా ప్రజలు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ అన్న సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇంతమంది విచ్చేస్తున్నారు. మరి 30 సంవత్సరాల తర్వాత కూడా వారి పేరును స్మరించుకుంటున్నామంటే వారు చేసిన మంచి పనులు ప్రజల్లో గుండెల్లో అట్లా నిలబడిపోయింది. ముఖ్యంగా మా కనిగిరి ప్రాంతంలో అయితే నీళ్లు తాగే నీళ్లు తెల్లగా ఉంటాయని చెప్పి పరిచయం చేసిన వ్యక్తి ఈ మాగుంట కుటుంబం. ఇప్పటికి కూడా ట్యాంకర్లతో మా ప్రాంతంలో తోలుతూ ప్రజలకు, అదేవిధంగా జూనియర్ కాలేజ్, అసలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మా ప్రాంతంలో పరిచయం చేశారు. సిమెంట్ రోడ్లు కానీ
అదేవిధంగా సుబ్రహ్మణ్య గారి కోరిక నడికుడి కాళహస్తి లైన్ అప్పట్లో ప్రారంభించి ఇప్పట్లో మనం కనిగిరి ప్రాంతంలో రైలు ఈరోజు మా కనిగిరి ప్రాంతం వచ్చిందంటే ఆ రోజు వారు రూపకర్త, ఆ రోజు డిజైన్ చేసిన మహానుభావుడు. స్వర్గీయ మాగింట సుబ్బరామరెడ్డి గారంటే మనకు గుర్తుకొచ్చేటువంటిది ఆ రోజులలో ఆయన ఒక దాతృత్వ గుణము, అభివృద్ధి, సంక్షేమం. అప్పట్లో మంచినీళ్ళ విషయమే కాదు, ఒంగోలు పార్లమెంట్లో సిమెంట్ రోడ్లన్నీ పడ్డాయంటే ఆ రోజు సుబ్బరామరెడ్డి గారు ఆ రోజు అభివృద్ధి అనేది చేసి చూపించడం జరిగింది. ఆయన చనిపోయిన నేటికి 30 సంవత్సరాలు అవుతున్నా కూడా వారి యొక్క వారసత్వాన్నే కాకుండా వారి యొక్క తత్వాన్ని, గుణాన్ని కూడా ముందుకు తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి మన ఒంగోలు ఎంపీ గారు, పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు మాగుంట కుటుంబం అంటేనే మనకు గుర్తుకొచ్చేటువంటిది దాతృత్వం అని తెలియజేస్తూ, ఎన్ని రోజులున్నా కూడా ఆయన చేసినటువంటి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలియజేస్తూ నేను విరమించుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో సేవకి అలాగే దాతృత్వానికి మన ప్రాంతంలో ఒక ఇనిషియేటర్గా సుబ్బరామరెడ్డి గారు రాజకీయాలు నడిపారు. అంతకుముందు రాజకీయ నాయకులంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. సుబ్బరామరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయంతో పాటు సేవ, దాతృత్వం, అలాగే ప్రభుత్వాల ద్వారా చేయలేని పనులని కొన్నిటిని సొంత నిధులతో చేయటం అనేది మన ప్రాంతంలో వారే ఇనిషియేట్ చేశారు. వారు ఇనిషియేట్ చేసిన ఈ కార్యక్రమాన్ని వారి వారసులుగా మన పెద్దలు, గౌరవనీయులు, మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మాగుంటి సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, వివిధ రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పొలిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి పెద్దలు, వారి అభిమానులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్బరామరెడ్డి గారు మరణించి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను, ఆయన చేసినటువంటి మంచి పనులను అన్నీ కూడా వారి బ్రదర్స్ అందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఏ ఆశయంతో ఆయన రాజకీయంలోకి వచ్చారో, ఏదేదైతే ప్రజలకి మంచి చేయాలని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ తూచా తప్పకోకుండా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా ప్రజలందరి మనసులో ఆయన ఉండేలాగా ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్న ఫ్యామిలీకి వాళ్ళని అభినందిస్తూ వారికి జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికీ పెద్దగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఎంపీగా తెలుగుదేశం పార్టీలో గెలవటం, అందరం చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈరోజు జిల్లా అభివృద్ధి పైన కానీ అందరం ఒకే తాటి మీద గౌరవ పెద్దలు మంత్రివర్యులు స్వామి గారు కానీ, రవి గారు కానీ, జనార్దన్ గారు కానీ అందరం కలిసి ఈ జిల్లా విషయాల్లో కానీ పార్టీ పరంగా కానీ అన్నీ కూర్చొని చేసుకునే ఒక మంచి అవకాశం ఈరోజు వాతావరణం ఉన్నందుకు, అలాగే ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా కూడా ఆ కుటుంబం ఆయన వేసిన అభివృద్ధి కానీ ఆయన చూపిన దారిలోనే చేస్తున్న పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రాబోయే యువ కిషోరం మాగుంట రాఘవరెడ్డి గారికి కూడా ఆ కుటుంబానికి ప్రకాశం జిల్లా ప్రజలు ఎప్పుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధంతి సభ జరుపుకోవడం, గత 30 సంవత్సరాల నుంచి ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిరకంటగా జరగటం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్మినటువంటి గొప్ప నాయకుడు. దానికోసమే ఆయన కాలేజీలని స్థాపించి విద్యని అందించినటువంటి విద్యాదాతగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన చూపించిన బాటలోనే మాగుంట పార్వతమ్మ గారు కానీ, ఈ రోజున మన ప్రియతమ నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ నడుస్తూ ఆయన్ని ప్రజల మధ్య శాశ్వతంగా ఉండేలాగా ప్రజల హృదయాల్లో ఏ విధంగా ఉందో వాళ్ళు కూడా అదే విధంగా ప్రజలకి సేవ చేస్తూ ఆ మార్గంలో నడుస్తున్నందుకు మనందరం కూడా ఆనందపడాల్సినటువంటి అవసరం. 30వ వర్ధంతి కార్యక్రమం అనేది ఈ 2 రోజుల క్రితం చూసామన్నప్పుడు కూడా
అంటే ప్రతి సంవత్సరం నేను అదే అనుకుంటూ ఉంటాను, నెక్స్ట్ ఇయర్కి మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటూ. ఎందుకంటే 2-3 రోజుల ముందు వరకు సైక్లోన్, ఎప్పుడు సైక్లోనే. ఈ సైక్లోన్లో ఏంటంటే ఒకటే టెన్షన్. అంటే నాకు కూడా వయసు వచ్చేస్తుంది, 72 సంవత్సరాలు. అందువల్ల ఈ టెన్షన్ ఎక్కువ తీసుకునేదానికి చాలా కష్టపడుతున్నప్పుడు సజావుగా ఆయన కార్యక్రమం జరిగిపోవటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన కృపది. అందుకు ఆ భగవంతుడిని కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం, వారికి కూడా చేసే సేవలు. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరూ కూడా వేదిక పైన ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వారందరి ఆశీర్వాదాలతో కూడా ఈ కార్యక్రమం, ఈరోజు జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా కూడా జరిగిందంటే సంతోషంగా కూడా మేము భావిస్తూ, మాగుంట కుటుంబం ఎల్లవేళలా మా తనయుడు రాఘవరెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే సీఎం గారికి కూడా చెప్తూనే ఉన్నాను. నేను పెద్దలందరూ కూడా ఉన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు, మీ అందరితో కూడా పనిచేసేదాని కొరకు నేను సన్నిహితంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ, చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ, మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్కి, కలెక్టర్ గారికి, ఇంకా చైర్మన్లందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను నేను. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలు 12వ డివిజన్ మరాఠీపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయల పింఛన్లు అందజేసినట్లు పేర్కొన్నారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, నాయకులు కోఠారి నాగేశ్వరరావు, దాచర్ల వెంకటరమణయ్య, నండూరి చంద్ర, కపిల్ బాషా, జనసేన నాయకుడు పసుపులేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లేట్ అడగపోయాడు. ఫోన్ చేయొద్దు. వివక్షత నిషేధం జెండాలు కట్టిటంగానే మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్స్ మాత్రం ఆ రోజు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. పెన్షన్లు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి అందియటం, అదేవిధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది. ఈరోజు దగ్గర 13 కోట్ల రూపాయలు ఒంగోలు నియోజకవర్గానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు ఇంకా చాలామందికి, కొంతమందికి పెన్షన్స్ ఇంకా రాలేదని, లేకపోతే ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దగ్గర రాష్ట్రంలో 8 లక్షల మందికి ఈరోజు కావాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అది అయిపోతే తొందరలోనే లింక్ ఓపెన్ చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే సూపర్ 6లో కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎన్డీఏ కూటమిలో ఈరోజు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలు సంతోషంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం చెప్పిన మాట తప్పకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదివరకు ఇప్పటికీ కూడా కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇదివరకు ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఎప్పుడు వస్తాయి అనేది కూడా తెలిసే పరిస్థితులు కాదు. 7వ తారీఖు 10వ తారీఖు అట్లా ఉండే. ఈరోజు 1వ తారీఖు అవ్వగానే అందరికి కూడా ఈరోజు ఇంటికి వచ్చే పెన్షన్లు అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
తప్పకుండా ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. టంగుటూరు మండలం ఒల్లూరులో ఒల్లూరమ్మ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఒల్లూరమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, సభ్యులుగా ఆత్మకూరి శ్రీనివాసులు, పునుగోటి పవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు నూతన ధర్మకర్తల మండలిని అభినందించారు. భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగ్గా కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎంతో మహిమగల ఒల్లూరమ్మ తల్లి ఆశీస్సులు సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సంస్థ. మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత ఒంగోలులోని సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అద్దంకి బస్టాండ్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం సుబ్బరామరెడ్డి సేవలను కొనియాడారు. భాగ్యనగర్ ఆత్మకూరి బ్రహ్మయ్య ఏర్పాట్లు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్లోని విగ్రహాలకు మాగుంట అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పసుపులేరు శ్రీనివాసరావు జయరాం థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుబ్బరామరెడ్డి చిత్రపటానికి ఎంపీ మాగుంట పుష్పాంజలి ఘటించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాగుంట, యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, తాతా ప్రసాద్ నివాళులు అర్పించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సుబ్రహ్మణ్య గారు శేఖరాంధ్రుడు అంత బాగా చేస్తాడు. బ్రహ్మాడు సాంగ్ కాదు, వెనకాల ఫోటో పడుతుంది, కెమెరా పడుతున్న సాంగ్ ఇట్లుండదు సో అటు నుంచి ప్లీజ్ సైడ్ నుంచి అందరూ కొట్టు. అది చిక్కుదా ఒక బాగుంటుంది. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రం ఎస్సీ కాలనీలో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్తో 2 యువకులు మృతి చెందగా మరో 3
తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విజయ్, దేవయ్య మృతి చెందారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి మరణం ప్రకాశం జిల్లాకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా రామనగర్లోని ఎంపీ కార్యాలయంలో మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, తనయులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ సీఎం ఎన్టీ రామారావులు కూడా సుబ్బరామరెడ్డి సేవలను కొనియాడారని గుర్తు చేశారు. సుబ్బరామరెడ్డి స్ఫూర్తితో సోదరుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నారన్నారు. మాగుంట కుటుంబంతో తనది ప్రత్యేక బంధమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, నాయకులు తాతాప్రసాద్, అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యం, కుప్ప రంగసాయి, బంగారు రెడ్డి, సిరిగిరి రంగారావు, పోలవరం చంటి, చెరుకూరి లక్ష్మి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, నాదెండ్ల సుధాకర్, ఆత్మకూరి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపి, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. अमर रहे मागुंट सुब्बरामरेड्डी गारू, अमर रहे मागुंट सुब्बरामरेड्डी जोहार मागुंट सुब्बरामरेड्डी गारू, जोहार मागुंट सुब्बरामरेड्डी गारू, जोहार మాగుంట కుటుంబం ఈ మంచినీటి సప్లై చేసే విషయంలో కానీ ఇక్కడే కాదు, కనిగిరి మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ట్యాంకర్లు పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు టేకప్ చేయటం, విద్యా సంస్థల్ని నిర్మాణం చేసి చాలామందికి విద్యను అందించడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి పెద్దల మన్నల్ని ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ కానివ్వండి, ఈ తజ్మా ఉన్నటువంటి నాయకులు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరితోటి సుబ్రహ్మణ్య లేకపోతే సీనన్న అని చెప్పి పిలిపించుకునే స్థాయికి వాళ్ళు ఎదగటం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆ రోజున మేమిద్దరం ఆ ఇన్సిడెంట్ జరగక ముందు మేము మార్కాపూర్ రైల్వే గేట్ దగ్గర ఎదురుపడ్డాం. నేను మార్కాపూర్ వెళ్తా ఉన్నా, ఆయన ఇటు వస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ దురదృష్టం ఈ సంఘటన జరగడం జరిగింది. ఇవాళ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మా కుటుంబ సభ్యుడు పోయాడనే ఫీలింగ్ తోటి ఆ రోజున అందరూ కూడా బాధపడ్డాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, వాళ్ళందరూ ఈ కార్యక్రమాలని కొనసాగించేదంటూ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మొంతా తుఫాన్ అనుభవంతో ప్రస్తుత దిత్వా తుఫాన్ పట్ల మరింత యంత్రాంగంతో పాటు అప్రమత్తంగా ఉన్నట్లు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చెప్పారు. జిల్లాకు 3 రోజుల పాటు భారీ వర్షాల ప్రకటన నేపథ్యంలో యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదే తుఫాను హెచ్చరికది ఇప్పుడు యాక్చువల్గా ఈ 3 days ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఈరోజు వెదర్ రిపోర్ట్లో కూడా వర్షం చూపిస్తూ ఉంది. కానీ మనకి నెల్లూరు అవతల నుంచి ఈరోజు చెన్నై కానీ మన అటు కేరళ కానీ ఇదంతా కూడా తీవ్రంగా ఉంది.
మనకు వచ్చే లోపలికి ఇటుపక్క గుంటూరు సైడ్ అయితే ఎక్కడ వర్షాలు లేవు. మన దగ్గర నుంచే మనకి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మందు కూడా ఇప్పుడు దాకా అయితే ఇబ్బంది లేదు, కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మొన్నటికంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకొని అన్నీ మనం పకడ్బందీగా ఉన్నాం. ఏదొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ఉన్నాం. అందుకే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా వర్షాలు పడి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా మన వాళ్ళు రెస్పాండ్ అవుతారని కూడా మేము చెప్తా ఉన్నాం. అద్దంకి మండలం ఏలేశ్వరపాలెం గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని పారదర్శకంగా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అధికారులు కూడా కట్టుబడి ఉండాలన్నారు. మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో 162 సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. వస్తుంటారా? ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా ఉంటాం సచివాలయం? ఎంతమంది పని చేస్తున్నారు మన సచివాలయంలో? ఎంతమందికి ఇస్తామట? అది నేను అడుగుతాను. గవర్నమెంట్ వచ్చిందో ఎన్ని వచ్చింది? అందరూ నువ్వు కూడా ఎంత దూరం ఎట్లా వస్తున్నావు రోజు స్కూల్కి? బైక్ మీద వస్తాం. 3 కిలోమీటర్లు సార్, మిగతా 2 కిలోమీటర్లు. ఇప్పుడు ఉపయోగం ఇది చాలా ఉపయోగకరం సార్. వివిధ సంస్థల అధినేతలందరికీ కూడా స్వాగతం తెలుపుతూ కూడా వారికి అభినందన తెలుపుతూ ఒక్కసారి మన చేతులెత్తి స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు అలరించాయి. చవా నాగేశ్వరరావు బృందంచే భజన కార్యక్రమం, సర్వమత ప్రార్థనలు, చల్లా నాగేశ్వరమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనలు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసుల బృందం కవి సమ్మేళనం జరిగాయి. పోలీస్ బ్యాండ్తో ఏఆర్ పోలీసులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డికి, గన్మెన్ రత్నానికి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లాలోని మాగుంట విద్యాసంస్థల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. అస్య యజమానస్య ఈశ్వరపాలగోత్రోద్భవస్య మాగుంట సుబ్బరామరెడ్డి నామధేయస్య ధర్మపత్ని పార్వతమ్మ నామధేయవత్యాః అస్య యజమానస్య కుమారస్య విజయరెడ్డి నామధేయస్య శాశ్వత స్వర్గలోక. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు, అది వృధాగా కాదు. దేవుడు ఖురాన్లో చెప్తున్నాడు, మనిషిని నేను ఊరికేనే పుట్టించలేదు, అతనికి ఒక దేవుని కనుక్కునే శక్తి ఉంది. చూడండి, సెల్ ఫోన్ తయారు చేసినోడు సెల్ ఫోన్లో ఉండడు, వాచ్ తయారు చేసినోడు వాచ్లో ఉండడు. అట్లా అంటే మేము ఎందుకు పుట్టాము, ఏంది మా అసలు కర్తవ్యం ఏంది? అల్లా దైవం చెప్తున్నాడు, మీకు 2 దారులు చూపించాను, ఒకటి మంచి దారి, ఒకటి చెరువు దారి, మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంచుకోండి. ఇట్లాంటి సభకు విచ్చేస్తున్న చాలామంది పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమం క్రైస్తవులైతే జ్ఞాపకార్థ కూడిక అంటారు. ఇది వారిని స్మరించుకోవటం, వారిని జ్ఞాపకం చేసుకోవటం అనేది నిజంగా ఎంతైనా సరే ధన్యకరం. గసమ గదమని రసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ వెంకట
హరే హరే for 1000. నెక్స్ట్ కనిగిరి బత్తుల లక్ష్మి కవిత. నెక్స్ట్ తర్వాత ఫ్రమ్ అఖిల్ రాజ్ ఫ్రమ్ వలపర్ల 3050 మార్క్స్ ఫర్ 3750 అండ్ అంతే సాగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల వారందరికీ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు విచ్చేసిన అతిథులు అందరికీ కూడా భోజన కార్యక్రమానికి మనం తీసుకెళ్తున్నప్పుడు మొదట అబ్బా అందరూ కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి. తర్వాత అన్ను విజయ్ కుమార్ గారు, అన్ను విజయ్ కుమార్ గారు, షేక్ మహబూబ్ జాన్ గారు, పిన్ని వెంకటేశ్వర్లు గారు, రఫీ గారు మార్కాపురం, మా ఇస్మాయిల్ గారికి కూడా సార్ నీకే ఇస్మాయిల్ గారు, పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారు, అబ్బాయి ప్రధాన పట్టణం చేసిన మహమ్మద్ ఇస్మాయిల్ మసీద్ గారు రండి. మహమ్మద్ ఇస్మాయిల్ మసీద్ గారు రండి. చల్లా నాగేశ్వరమ్మ గారు, మనోహర్ గారు, కీబోర్డ్ ఆర్టిస్ట్ బాబు గారు, రిథిమ్ ప్యాడ్ ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు గారు, రిథమ్ ప్యాడ్ ఆర్టిస్ట్ నరేంద్ర గారు, పురాణ మురళి రండి రండి సార్, పురాణ మురళి గారు, మాగుంట ఎంఎస్ఆర్ కాలేజీలో అత్యున్నత బాయ్ మిగతా వాళ్ళు పక్కన అయిపోయింది. మనోహర్ బాబు, మనోహర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం 470 గాను 465 మార్కులు. రితిక 470 గాను 464 మార్కులు. రితిక బెల్లం సత్యనారాయణ పక్కన పెట్టుకున్నట్టున్నాడు. కమిషనర్ గారికి ఒక్కసారి అందరూ క్లాప్స్ తోటి. మన ఎంఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు స్టేట్లో ఖోఖో విన్నర్స్, ఖోఖో ఫస్ట్ ప్రైజ్ చెప్పారు. ఓకే ట్రస్టీ అయి అలరజేసే ప్రజల దాహార్తి దీర్ప ప్రజల దాహార్తి దీర్భ సమర్థండవుచు పదవులు చేపట్టే బహు సమర్థుండవుచు కీర్తి సాధించిన మూర్తి అతడు, కీర్తి సాధించిన మూర్తి అతడు, పదవికే వన్య తెచ్చను ప్రతిభ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వెల్లడి. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి 30వ వర్ధంతిని నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు. అన్న సంతర్పణ.
విషాదం నింపిన క్రిస్మస్ స్టార్ ఏర్పాటు, విద్యుత్ షాక్తో 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఈవీ బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.